ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పిన ప్రపోజల్స్ కానీ అన్నీ కూడా మేము యూనియన్ సభ్యులు కూడా చెప్పాలి కాబట్టి అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మా నిరసన తెలియజేసి ఆ తర్వాత అన్ని యూనియన్లో సెకండ్ సండే మీటింగ్స్ అని పెట్టుకుని సభ్యులందరూ తెలియజేయాలని నిర్ణయించడమైంది. అంటే ఇక్కడ మ్యాక్సిమమ్ 2,000-1,000 రూపాయలు అనేటువంటి వాళ్ళకి వాళ్ళు 20% పెంచడం, అలాగే నెక్స్ట్ ఇయర్ 5 అనేది ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఎందుకని మీకు ఇది అంగీకారం కాదని? అసలు అక్కడ 20% ఆ పర్సంటేజ్ మాకైతే అక్కడ అఫీషియల్ ఎవరు చెప్పలేదండి. మరి ఇక్కడ ఎందుకు చెప్పారు మాకు అర్థం కాల. అక్కడ ఛాంబర్ కాదండి, ఎందుకంటే దాంట్లో ఫైటర్స్ని, డాన్సర్స్ని, టెక్నీషియన్, మెయిన్ కెమెరా టెక్నీషియన్స్ ఉంటారు. అసలు వీళ్ళ ముగ్గురు గురించి అసలు మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురిది మాట్లాడితే ఇవన్నీ ఫైనల్ చేస్తా అని చెప్పాము. వాళ్ళ ముగ్గురికి ఏ పర్సెంటేజ్ పెంచుతారు, ఎలా పెంచుతారు అనేది మేము అది క్లారిటీగా మాట్లాడాము. ఆ క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు. అసలు మేము వాళ్ళ ముగ్గురికి ఒక్క రూపాయి కూడా పెంచము. మీరు చెప్పినట్టుగా 1,500 లోపు 2,000 లోపు అని మాట్లాడారు, కానీ అట్లా వ్యత్యాసాలు వద్దు. ఏదన్నా సరే కామన్ పర్సెంటేజ్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తే అగ్రిమెంట్ రూపంలో తగ్గడానికి కూడా సిద్ధమని వారు చెప్పారు. అలాగే మిగతా ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ కానీ, లైట్ మెన్లు కానీ కొన్ని యూనియన్లు ఉన్నాయి బాగా 24/7 ఉండేవి. అవి మాత్రం వాటికి కొంచెం పెరగాలని చెప్పాము. అది కూడా మాట్లాడతామని చెప్పారు, కానీ అవి మాకు అంగీకారంగా లేవు కాబట్టి మేము ఒప్పుకోలేదు. అంటే ఏదైనా కూడా విన్-విన్ సిచ్యువేషన్ అనేటువంటిది ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇది ఎంతకీ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే షూటింగ్లు అనేటువంటి ఆపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు టోటల్గా ఇండస్ట్రీ స్తంభించడం అవుతుంది కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? మేము ఇండస్ట్రీ స్తంభింప చేయకూడదు అనే ఉద్దేశంతోనే, షూటింగ్లు చేయాలనే ఉద్దేశంతోనే వారు పిలిచిన వెంటనే వచ్చాడు. వారే రాత్రి అసలు ఎటువంటి చర్చలో ఉండమని చెప్పేసి వారే ఒక ప్రకటన చేశారు. తర్వాత వారే పిలిచారు. ఇప్పుడు పిలిచాక ఒక సయోధ్యగా మీరు చెప్పినట్టుగా మేము 30% అన్నదానికి కూడా మేము తగ్గి ఒక పర్సెంటేజ్ విధానం వారు చెప్పిన దానికి మేము అంగీకరించడానికి సిద్ధపడ్డాం. ఫస్ట్ టైం పర్సెంటేజ్ విధానం చెప్పారు, తర్వాత యూనియన్లు కట్ చేశారు. కొన్ని యూనియన్లకు అసలు పెంచము అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 24 యూనియన్లు అందరం కూడా సంఘటితంగా ఉంటాం, ఒక ఐక్యంగా ఉంటాం. ప్రతిసారి కూడా కొన్ని యూనియన్లు తగ్గిస్తారు. ఇప్పుడు ప్రతిసారి కూడా పోయినసారి 30% పెంచినా కానీ కొన్ని యూనియన్లు 20% పెంచినవి ఉన్నాయి, కొన్ని యూనియన్లు 40% పెంచినవి ఉన్నాయి. అట్లా ఉంటాయి. ఎందుకంటే అట్లా ఉండాలి, కానీ అసలు పర్సెంటేజ్ విధానం కాకుండా యూనియన్లు విడగొట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది మాత్రం మేము ఒప్పుకోవట్లేదు. సోమవారం నుంచి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని అధికారికంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రేపు ఆదివారం కాబట్టి చర్చలు పెద్దగా ఏముందో, సో సోమవారం గవర్నమెంట్ పిలిస్తే ఏంటి చెప్పారు? మేము ఛాంబర్ ద్వారానే వెళ్తాము. ఛాంబర్కి అయితే చెప్పాము, వారు సోమవారం మళ్ళీ తెలియజేస్తా అని చెప్పారు. ఛాంబర్ అధ్యక్షులు వారు అంతా ఒక కమిటీ చేసుకున్నట్టున్నారు. వారు చెప్తా అని చెప్పారు. మేమైతే క్లారిటీగా వారి తర్వాత చర్చల తర్వాత కూడా వారి పర్సెంటేజ్ విధానం ఎలా అడిగితే ఒప్పుకుంటారంటే అది కూడా రాసిచ్చాము. అది కూడా నేను సోమవారం వారితో మాట్లాడి చెప్తా అన్నారు. ఆ పర్సెంటేజ్ కనుక ఒప్పుకుంటే కనుక అందరికీ ఒక ఐక్యంగా ఉంటే కనుక, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పర్సెంటేజ్ ఉంటే కనుక తప్పనిసరిగా మేము తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.